మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కేంద్రంలో ఆర్ఎస్ఎస్ కనసంఘంలో నడుస్తున్న మోడీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్న ప్రజాస్వామిక వాదుల్ని, ప్రజాస్వామిక శక్తుల్ని అడ్డుకట్ట వేసే విధంగా నియంతృత్వ పోకడలతో మత రాజకీయాలను నమ్ముకొని మత రాజకీయాలు చేస్తున్న మోడీ ప్రభుత్వం ఈ దేశంలో దినదినాభివృద్ధి రాహుల్ గాంధీ గారు ఒక యువ లీడర్ గా ముందుకు వస్తున్న తరుణంలో రాబోయే భవిష్యత్తులో భారతదేశానికి భారత ప్రధాని ఎక్కడ అవుతాడో అని చెప్పి అక్కస్తోని వారి పైన ఈడీతోని ఈరోజు మోడీ కేసులు అక్రమ కేసులు బనాయించడం జరిగింది. అది ఛార్జ్షీట్ లో పెట్టడం జరిగింది. నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక అది ఇప్పటిది కాదు, 1938లో సెప్టెంబర్ 9న పండిట్ జవహర్లాల్ గారు నెహ్రూ స్థాపించిన పత్రిక అది. ఆ పత్రిక భారతదేశంలో స్వాతంత్రోద్యమంలో పనిచేస్తున్న స్వాతంత్ర ఉద్యమకారులను నింపబెడుతున్న బ్రిటిష్ వాడి ఆగడాలని ఎండకట్టడం కోసం, అదేవిధంగా భారతదేశంలో యువతని ఉత్తేజపరితంగా భారత ప్రజల్ని చైతన్యం చేసి స్వాతంత్రం వైపు నడిచే విధంగా ఆ రోజు ఆ పత్రిక నడవడం జరిగింది. 2001 ప్రాంతానికి వచ్చేసరికి ఆ పత్రిక మూలకపడే పరిస్థితులు యంగ్ ఇండియా ద్వారా ఆ పత్రికను బతికించడం కోసం నిధులు మొత్తం కూడా సమకూర్చడం జరిగింది. ఇవాళ భారతదేశంలో అతి నిజాయితీతో ఉన్న ప్రభుత్వం ఏదంటే అది కాంగ్రెస్. జవహర్లాల్ గారు నెహ్రూ కానీ మొదలు పెట్టుకుంటే మన్మోహన్ సింగ్ వరకు కూడా ఏ స్వార్థం లేకుండా తన కొడుకు అవకాశం ఉండి ప్రధానమంత్రి చేసే అవకాశం ఉన్నా కూడా చేయకుండా మన్మోహన్ సింగ్ చేయడం జరిగింది. ఇందిరాగాంధీ కుటుంబానికి ఆస్తి పాస్తులు కోట్లల్లో వేలల్లో ఏమీ లేవు. ఈ రోజు ఆదాని అదేవిధంగా అంబానీకి ఉడిగం చేసిన మోడీ ప్రభుత్వం ఈ దేశంలో 100%కి 40%, 280% ఉన్న పెట్టుబడిదారు చేతుల్లోకి ఆర్థిక మొత్తం కూడా పోవడం జరుగుతుంది. సుమారు 60% పేద ప్రజలకు చెందడం జరుగుతుంది. ఈ దేశం అప్పుల పాలు చేస్తూ 300 లక్షల కోట్లు అప్పుల పాలు చేసి ఈ దేశాన్ని ఆర్థిక సంక్షోభం వైపు నెట్టే ప్రయత్నం మోడీ ప్రభుత్వం నడుస్తుంది. గుజరాతీలకే మేలు చేసే విధంగా మోడీ ప్రభుత్వం నడుస్తుంది. రాబోయే రోజుల్లో పేద ప్రజలు మరో సోమాలియా, మరో శ్రీలంక లాగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే దుర్భాగ్యమైన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ కంటిని కప్పుపుచ్చుకునే విధంగా రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాకుండా అడ్డుకట్ట వేయటం జరుగుతుంది. ఈ దేశంలో ఉన్న ముస్లిం సోదరులు కావచ్చు, క్రిస్టియన్ సోదరులు కావచ్చు, ఇతర మైనార్టీ సోదరులు కావచ్చు, హిందూ సోదరులు కావచ్చు, ప్రజాస్వామికంగా ఈ దేశాన్ని కాపాడుకున్నప్పుడు మనం ముందుకు పోగలుగుతాం. ప్రపంచంలో మూడో అతి శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దాం చెప్పులు. కానీ మోడీ నువ్వు చేసే చర్యల వల్ల ఈ దేశం మొత్తం కూడా అప్పుల కుప్పగా మారింది. ఆర్థిక సంక్షోభం ప్రమాదకర పరిస్థితి. కాబట్టి ఈ దేశంలో ఉన్న లౌకికవాదులు, ప్రజాస్వామిక శక్తులు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారి, సోనియా గాంధీ గారి పైన ఈడీ పెట్ట అక్రమ కేసులు ఎత్తివేయాలని చెప్పి నిరసన కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. అదే విధంగా అర్బన్ కాంగ్రెస్ పార్టీలో ఇక్కడికి వచ్చిన సోదరులు, మహిళామణులు మీ సహకారం ఎల్లవేళ ఇలా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ జెండా నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ గుండెల్లో పెట్టుకున్న కార్యకర్తలకు కాలుకు ముళ్ళు గుంచుకుంటే నేను పీకడానికి సిద్ధంగా ఉన్నా, మిమ్మల్ని రక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నా. పార్టీ ఎజెండే మన ఎజెండా, వేరే సొంత ఎజెండాలు మనం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియదు.